హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం సరిహద్దు తగాదా అనే కథ చెప్పుకుందాం. పూర్వం వింధ్య పర్వతాలలో కపిల, ధవళ అని రెండు దేశాలు ఉండేవి. వాటి మధ్యలో ఒక చిన్న పర్వత శ్రేణి ఉండేది. అందులో సారవంతమైన లోయలు, సంపన్నమైన అరణ్యాలు ఉండేవి. కపిల, ధవళ దేశాల మధ్య సరిహద్దు ఏంటి అనేది సరిగ్గా నిర్ణయం కాలేదు. అందుచేత పర్వత శ్రేణిపై గల అరణ్యాలు, లోయలు మావి అంటే మావి అని ఉభయ దేశాల వారు జగడమాడుతూ ఉండేవారు. ఒక దేశం వాళ్ళు కోసి ఎండబెట్టిన పశువుల మేతను మరో దేశం వాళ్ళు ఎత్తుకుపోయేవారు. ఒక దేశం వాళ్ళు కొట్టిన వన్యమృగాలను మరొక దేశం వాళ్ళు ఎత్తుకుపోయేవారు. ఇలా ధవళులకు, కపిలులకు మధ్య ఈ సరిహద్దు తగాదా అనేక తరాల పాటు నడిచింది. చివరికి ఈ తగాదాలతో, దెబ్బలాటలతో, దొంగతనాలతో విసుగెత్తి ఉభయ దేశాల ప్రజలు కలిసి తమ దేశాల మధ్య సరిహద్దు ఒకటి కరాఖండిగా నిర్ణయించుకుందామనే అభిప్రాయానికి వచ్చారు. ఇందుకుగాను వారందరూ ఒక ఒప్పందం చేసుకున్నారు. అదేంటంటే, ఒకరోజు తెల్లవారుజామున తొలికోడి కోయగానే కపిల నగరం నుంచి ఒక యువకుడు, ధవళ నగరం నుంచి మరొక యువకుడు బయలుదేరి ఒకరికేసి ఒకరు రావాలి. ఇద్దరూ కలిసిన చోట ఉభయ దేశాల సరిహద్దు ఏర్పాటవుతుంది. ఇలా వారు ఒక ఒప్పందం చేసుకున్నారు. వెంటనే ఉభయ పక్షాల్లో బాగా పరిగెత్తగల వాళ్ళు ఎన్నుకోబడ్డారు. పందెం రోజున కూసేందుకు కోడి పుంజులు కూడా ఏర్పాటయ్యాయి. ధవళులు తమ కోడిని ఒక బుట్టలో ఉంచి దానికి సరిగ్గా తిండి పెట్టకుండా డొక్క మార్చారు. అది ఆకలి డప్పులతో మాడితే నిద్రపోకుండా ఉండి త్వరగా కూస్తుందని వారి ఉద్దేశం. కపిలులు అలా చెయ్యలేదు. వారు తమ పుంజును బాగా మేపి మంచి పోషణ చేశారు. ఇంత బాగా చూసినందుకు అది తమ పట్ల కృతజ్ఞత కలిగి ఉండి పందెం రోజున త్వరగా కూస్తుందని వారి నమ్మకం. పందెం రోజు రానే వచ్చింది. ఇంకా తూర్పు తెల్లవారక ముందే ధవళుల కోడి కూసింది. వెంటనే ధవళుల యువకుడు బయలుదేరి కపిలకేసి పరుగు తీశాడు. కానీ కొండ అవతల కపిలలో తెల్లగా తెల్లారినా కూడా కోడి పుంజు నిద్రపోతూనే ఉంది. దాని చుట్టూ జనం దీనంగా నిలబడ్డారు. అయితే మాటకి కట్టుబడి ఒక్కరు కూడా దాన్ని లేవగొట్టలేదు. చిట్ట చివరికి కోడి లేచి రెక్కలు విదిలించి కూసింది. కపిల యువకుడు తనకున్న యావత్శక్తిని ఉపయోగించి ధవళకేసి పరిగెత్తసాగాడు. తాను చాలా ఆలస్యంగా బయలుదేరానని, అప్పటికే తన వారికి నష్టం జరిగిపోయిందని అతనికి తెలుసు. అందుచేత అతను ఎంత అలుపు పుట్టినా ఆగకుండా పరుగు తీశాడు. కానీ అతను కొండల వద్దకు వచ్చి తల ఎత్తి చూసేసరికి అప్పటికే ధవళ యువకుడు కొండ శిఖరం దాటి కపిలకేసి వస్తున్నాడు. రెండు నగరాలకు మధ్యనున్న లోయలు, అరణ్యాలు, పచ్చిక బీళ్లు అప్పటికే ధవళులవైపోయాయి. కపిల యువకుడు రొప్పుతూ రోజుతూ పరుగున కొండ ఎక్కి మధ్యదారిలో ధవళ యువకుణ్ణి కలుసుకున్నాడు. ఇదే మా సరిహద్దు అన్నాడు ధవళ యువకుడు తాము కలుసుకున్న చోట కర్రపాతుతూ. కపిల యువకుడు నీరు కారిపోయాడు. అన్నా, ఇది మా పశువులను మేపుకునే బీడు, మాకు కూడా కొంచెం ఇవ్వు అన్నాడు. ప్రాధేయపడ్డాడు ఆవేశంతో రొప్పుతూ. కానీ ధవళ యువకుడు ఒప్పుకోలేదు. కపిల యువకుడు మాత్రం కాళ్ళ వేళ్ళ పడసాగాడు. చివరికి ధవళ యువకుడికి అతన్ని చూసి జాలేసింది. సరే, నువ్వు నన్ను ఎత్తుకొని కొండ మీదకి ఎంత దూరం వెళ్తావో అదంతా నీకు ఇచ్చేస్తాను, ఒప్పుకుంటావా అన్నాడు ధవళ యువకుడు. కపిల యువకుడు మారు మాట్లాడకుండా తన ప్రత్యర్థిని భుజం మీద ఎక్కించుకొని కొండనెక్కడం ప్రారంభించాడు. అతని గుండె ఆయాసంతో అవిసిపోయింది. అతను కొద్ది దూరం మాత్రమే కొండ ఎక్కగలిగాడు. తర్వాత అతనికి ఊపిరి అందలేదు. అతను పడిపోయాడు. అతని ప్రాణాలు ఆ క్షణంలోనే పోయాయి. సరిహద్దు నిర్ణయం చూడడానికి వచ్చిన ఉభయ దేశాల ప్రజలు అతని చుట్టూ మూగారు. కపిలుల నాయకుడు ధవళులతో, మీరు భూమిని సంపాదించుకున్నారు నిజమే, కానీ మేము ఒక మహావీరుణ్ణి సంపాదించుకున్నాం అన్నారు. ఇప్పుడు మనం
బతక నేర్చినవాడు అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. ఒక రాజుగారు తన మంత్రులతో రాజ్యాంగానికి సంబంధించిన ముఖ్య విషయాలు మాట్లాడుకుంటున్నారు. మంత్రులు ఎవరికి తోచిన సలహా వారు ఇస్తున్నారు. అంతా విన్న రాజుగారు తన అభిప్రాయం ఏంటో చెప్పి గోడకు చేరగిలబడి ఉన్న విదూషకుడి కేసి చూస్తూ, ఏమోయ్, అంతా విన్నావు కదా, మరి నువ్వు ఎవరి అభిప్రాయంతో ఏకీభవిస్తావు అన్నాడు. మహారాజా, మీ అభిప్రాయమే సర్వోత్తమమైనది అన్నాడు విదూషకుడు. ఇది జరిగిపోయిన నాటి సాయంత్రం మంత్రులు విదూషకుణ్ణి ఒంటరిగా పట్టుకున్నారు. నీ ధోరణి మాకేమీ నచ్చలేదు. ఇంతమంది అనుభవజ్ఞులం మేం చెప్పిన దానికంటే రాజుగారి మాటల్లో నీకేం గొప్ప కనబడింది అని అడిగారు. ఆ మాటలకు విదూషకుడు నవ్వి, చర్చించిన వ్యవహారం భవిష్యత్తులో ఎలా పరిణమిస్తుందో ఆ ఒక్క దేవుడికే ఎరుక. అందువల్ల రాజుగారి అభిప్రాయంతో ఏకీభవించడమే మనకు మేలు. దానివల్ల కీడు జరిగిన అందుకు బాధ్యులు రాజుగారే కనుక మన ప్రాణాలకు ఎటువంటి ముప్పు ఉండదు. ఆయన పట్టపగలు వెలుగుకేసి చూస్తూ, ఆహా, ఎంత గాఢాంధకారంగా ఉంది అంటే, అవును మహారాజా, చంద్రుడు కూడా మేఘాల మాటున మాయమయ్యాడు అని మనం జవాబిస్తే మనకి పోయేదేముంది అన్నాడు. ఇది విని మంత్రులందరూ వీడు బతక నేర్చిన వాడ్రా అని అనుకున్నారు. ఇప్పుడు మనం కష్టపడేవాళ్ళు అనుభవించేవాళ్ళు అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. చలికాలమంతా వెచ్చగా ఉండడం కోసం ఒక ఇల్లు కట్టుకుందామనే ఉద్దేశంతో ఒక ఎద్దు బయలుదేరింది. పొట్టేలు ఎదురుపడి, ఎక్కడికి పెదనానా అని అడిగింది. చలికాలం రాబోతుంది, ఇల్లు కట్టుకుందామని వెళ్తున్నాను రా బాబు అన్నది ఎద్దు. పద, నేను వస్తా అంది పొట్టేలు. ఆ రెండు కొంత దూరం పోయాక ఒక పంది కలిసింది. మరి కొంచెం దూరం వెళ్ళాక ఒక కోడి కలిసింది. అన్నీ కలిసి వెళ్ళాయి. ఇక్కడ ఇల్లు కట్టడానికి చాలా అనువుగా ఉంది, కడదాం పదండి అన్నది ఎద్దు. నాకింటితో ఏం పని, నా ఒంటి మీద వెచ్చగా బొచ్చుంది కదా అన్నది పొట్టేలు. అంతగా చలనిపిస్తే నేను భూమిలో సొరంగం చేసుకుంటానులే అన్నది పంది. రెక్కలు ముఖానికి అడ్డం పెట్టుకుని నిద్రపోతే నాకు చలే వేయదు అన్నది కోడి. అందుచేత ఎద్దు ఒంటరిగా కష్టపడి ఒక గుడిసెను కట్టింది. చలికాలం వచ్చింది. పొట్టేలు, పంది, కోడి వచ్చి తలుపు తట్టాయి. కానీ ఎద్దు తలుపు తీయలేదు. తలుపు తీస్తావా, తలతో కుమ్మి పడైనా అన్నది తోడేలు. నా ముట్టెతో తవ్వి నీ గోడలు పడదొయ్యగలను, ఏమనుకున్నావో అన్నది పంది. నీ ఇంటి మీద కప్పిన గడ్డి యావత్తు పీకి పెడతాను, తెలిసిందా అన్నది కోడి. విధి లేక ఎద్దు వాటిని కూడా లోపలికి రానిచ్చింది. ఎద్దు ఎంతగానో కష్టపడుకొని కట్టిన ఇంట్లో అవి కూడా శీతాకాలాన్ని వెళ్ళబుచ్చాయి. ఈ కథలన్నీ మీకు నచ్చినట్లయితే వీటిని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.